మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ఏకాదశి ఇంతగా ఎందుకు అంటే స్త్రీ యొక్క రూపంతో ఉద్భవించిన విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఈ ఏకాదశిని స్త్రీలందరూ ఒక వ్రతంగా ఆచరిస్తారు. దీనివల్ల ఏంటంటే గోధుమ పిండి గాని బియ్యం పిండిలో గాని పాలు చక్కెర కలిపి ప్రమిదగా చేసి 5వ తనాన్ని కోరుతూ సౌభాగ్యాన్ని వ్రతాన్ని చేస్తుంటారు స్త్రీలు. 5 దీపాలు లేక విష్ణువుకు ప్రీతికరమైనటువంటి 11 దీపాలు ఈ జ్యోతులు చేసి పిండి జ్యోతులు చేసి ఆవు నెయ్యితో నింపి అమ్మవారి ముందు వెలిగించి అమ్మవారికి తమ మాంగళ్య రక్షణ కోసం పూజ చేస్తారు. ఏకాదశి రోజు ఉపవాసం చాలా శ్రేష్టము. ఉపవాసం అంటే నిరాహారము, పళ్ళు ఫలాలు కూడా ఏమి స్వీకరించకుండా ఒట్టి నీరు మాత్రమే స్వీకరించి అది ఒక వ్రతము. అయితే ఈ వ్రతాన్ని చేస్తున్నప్పుడు గర్భిణీలుగా గాని చిన్న శిశువుకు పాలిచ్చే బాలింతలుగా గాని పిల్ల తల్లులు గాని ఉన్నప్పుడు వాళ్ళు పళ్ళు గాని ఏదైనా పిండి వంటలు గాని తినడానికి యోగ్యత ఉంది అని పురాణాల్లో తెలుపబడుతోంది. అలాంటి ఉపవాస వ్రతాన్ని చేసి అనుకూలమైన దాంపత్యాన్ని అంటే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఇది సాక్షాత్ అమ్మవారి శక్తి స్వరూపిణి పార్వతీదేవి యొక్క శక్తి విష్ణువు యొక్క శక్తి కలిపింది కాబట్టి వైష్ణవీదేవి. ఇప్పటికే వైష్ణవీదేవి ఆలయాల్లో ఉత్పన్న ఏకాదశి చాలా ఉత్సవాలు చేస్తారు. అయితే ఆ వైష్ణవీదేవి ఆలయ గుహల నుండి కూడా ప్రవహించే అలకానంద నది మనకు బద్రీనారాయణంలో చాలా సముద్రంలాగా ఉప్పొంగుతూ తెల్లటి నొరగలతోని చాలా స్వచ్ఛమైన నీరు. అటువంటి నీరుతోని వన సంపద బదరికా ఫలాలు చాలా ఆరోగ్యప్రదమైనవి. జ్ఞాన జలనిధులు అంటే సరస్వతి యొక్క జ్ఞానం వలన మేధా వికాసం బాగా జరుగుతుంది. ఇలాగా ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని చేసి పుత్ర సంతానాన్ని పొంది అనేకమైన జీవిత సమస్యల నుంచి దీని వ్రతాన్ని అనేక రకాలుగా ఉంది. ఆవు పాలు తెచ్చి దాంట్లో బెల్లము కలిపి ఉదయం వేళలో అంటే 10 నుంచి 12 జాములకు సూర్యునికి ఎదురుగా నివేదించి దాంట్లో పచ్చకరుపు కలుపుతారు. అది కలిపి సూర్యునికి నివేదించి బెల్లము పాలు పచ్చకర్పూరము విష్ణుకు చాలా ప్రీతికరమైనవి. దాన్ని స్వీకరించి కొందరు ఉపవాసం ఉంటారు. అలాగే అదే ఏకాదశి రోజు మళ్ళీ రాత్రి అవే పాలు బెల్లము పచ్చకర్పూరం కలిపి చంద్రునికి కూడా నివేదించి మళ్ళీ రాత్రి ఒకసారి అల్పాహారంగా స్వీకరిస్తారు. అది వల్ల ఆయు వృద్ధి ఎటువంటి అనారోగ్యమైనా పోతుంది అని మనకు దేవతల కోసం చేసే ఏ వ్రతమైనా కూడా మానవాళి కళ్యాణం కోసం మానవాళి ఆరోగ్య సౌభాగ్యాల కోసము ఐశ్వర్యం కోసం చేసేటువంటి వ్రతాలు. కానీ అలా చేయమంటే ఎవరు వినరని ప్రతిదీ కూడా మనకు ఒకటి దైవ సంబంధితంగా అనుసంధానంగా పెట్టారు. అన్నింటికంటే శ్రేష్టమైనది మనం ఎందుకు చెప్పుకున్నామంటే లక్ష్మీనారాయణులను ఇలా ఉపవాస దీక్షతోని ఇద్దరిని కూడా పూజించి ఈ పాయసాన్ని అటుకులు పాలని నివేదించి వాటిని నిమిత్త మాత్రం ఆహారం తీసుకొని తెల్లవారి ద్వాదశి రోజు ఒక దంపతులకు లక్ష్మీనారాయణులుగా ఎంచి మార్గశిర మాసంలో మిథునము అంటే జంట, ఈ మేమునము ఈ వ్యవహారిక భాషలో ఆ మిథునాన్ని మేమునము అంటే మంచి నిష్ఠాపరమైన భార్యాభర్తను పిలిచి సుభోజనము అంటే చక్కటి ఆహారాన్ని ఒక తీపి పదార్థాన్ని ఒక పులుపు పదార్థాన్ని మనకు భగవద్గీతలో శ్రీమన్నారాయణ చెప్పినట్టు చప్పరించేది తినేది కొరికేది ఇలాగా ఒక 16 రకాల వంటలు చేసి వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టి వస్త్రము తాంబూలము దక్షిణ లాంటివి సమర్పించి దీపదానం కూడా చేసుకుంటారు. దీనివల్ల బతికినంత కాలము ఆరోగ్య సంపదలు ఆయురారోగ్యాలు సంతానాభివృద్ధితోని బతికి మంచి సాత్విక స్వభావంతో ఉండి తదనంతర మరణాంతరము మోక్షాన్ని పొందుతారు. ఇది ఉత్పన్న ఏకాదశి యొక్క విశిష్టత.